తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షకు సుప్రీంకోర్టు లైన్ క్లియర్ చేసింది. గ్రూప్ 1 నోటిఫికేషన్ రద్దు, మెయిన్స్ వాయిదా వేయాలన్న పిటిషన్ను కొట్టివేసింది. పిటిషన్ వేసిన అభ్యర్థులు ఎవరూ ప్రిలిమ్స్ పాస్ కానందున మెయిన్స్ వాయిదా వేయాల్సిన అవసరం లేదని ధర్మాసనం అభిప్రాయపడింది. తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షకు సుప్రీంకోర్టు లైన్ క్లియర్ చేసింది. గ్రూప్ 1 నోటిఫికేషన్ రద్దు, మెయిన్స్ వాయిదా వేయాలన్న పిటిషన్ను కొట్టివేసింది. పిటిషన్ వేసిన అభ్యర్థులు ఎవరూ ప్రిలిమ్స్ పాస్ కానందున మెయిన్స్ వాయిదా వేయవలసిన అవసరం లేదని ధర్మాసనం అభిప్రాయపడింది. రైట్, ఈ విషయానికి సంబంధించిన మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్. సౌజన్య, గుడ్ ఈవినింగ్. సో గ్రూప్ 1 సంబంధించి ఏదైతే ఒక అంశం సుప్రీంకోర్టు మెట్లెక్కడం జరిగిందో, సో దానికి సంబంధించి సుప్రీంకోర్టులో ఈ రోజు నిజానికి ఊరట కలిగిందని చెప్పాలి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి 2022 ఇచ్చినటువంటి గ్రూప్ 1 నోటిఫికేషన్ ఏదైతే ఉందో దాన్ని పక్కన పెట్టి 2024లో మళ్ళా కొత్త నోటిఫికేషన్ విడుదల చేయడం నిజానికి ఇది చట్టరీత్యా చట్ట విరుద్ధం అంటూ కూడా కొంతమంది గ్రూప్ 1 అభ్యర్థులంతా కూడా సుప్రీంకోర్టు మెట్లెక్కడం జరిగింది. అంతేకాదు 2024 గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షల్లో కూడా 14 తప్పులు ఉన్నాయి. సో మెయిన్స్ ని కూడా వాయిదా వేయాలంటూ కూడా అభ్యర్థులు కోరడం జరిగింది. అయితే వీళ్లకు సంబంధించి సుప్రీంకోర్టు ఈ రోజు నిజానికి మొట్టకాయలు వేసిందని చెప్పాలి. అయితే తెలంగాణ హైకోర్టులో కూడా గతంలో వీళ్లకు చుక్కెదురు కావడం జరిగింది. అట్లా తెలంగాణ హైకోర్టులో చెల్లకపోతే వీళ్ళు సుప్రీంకోర్టు మెట్లెక్కడం జరిగింది. సో ఈ రోజు విచారణ జరిపినటువంటి జస్టిస్ పిఎస్ నరసింహ ధర్మాసనం తీర్పు ఇవ్వడం జరిగింది. కోర్టును ఆశ్రయించినటువంటి అభ్యర్థులు ఎవరు కూడా ప్రిలిమ్స్ పరీక్షలు పాస్ కాలేదు. సో దానివల్ల మెయిన్స్ ను వాయిదా వేయాల్సినటువంటి అవసరమే లేదు. ఖచ్చితంగా పరీక్షల నిర్వహణలో కోర్టుల జోక్యం అనేది అనవసరం. సో పరీక్షల నిర్వహణ అనేది అక్కడ ఉన్నటువంటి ఆయా ఏదైతే ఇండిపెండెంట్ బోర్డ్స్ ఉంటాయో, టీజీపీఎస్సీ గానీ లేదంటే యూపీఎస్సీ గానీ అన్నిటికి సంబంధించి అది అక్కడ ఆ బోర్డులకు సంబంధించినటువంటి అంశం కాబట్టి సో వీటిల్లో కోర్టుల జోక్యం అవసరం లేదు. ఒకవేళ కోర్టులు ఇన్వాల్వ్ అయితే కనుక వీటి వల్ల రిక్రూట్మెంట్ తీవ్ర ప్రక్రియ అనేది కూడా అంటే ఆ రిక్రూట్మెంట్ చేసుకున్నటువంటి విధానంలో కూడా చాలా లేట్ అవుతుంది, జాప్యం జరుగుతుందంటూ కూడా జస్టిస్ పిఎస్ నరసింహ ధర్మాసనం ఈ రోజు అభిప్రాయం చెప్పడం జరిగింది. ఇట్లా నేపథ్యంలో హైకోర్టులో ఏదైతే ఒక భంగపాటుకు గురయ్యారో ఈ అభ్యర్థులు పిటిషన్ దాఖలు చేసినటువంటి పిటిషన్లు, సో వాళ్ళు సుప్రీంకోర్టుకు వెళ్ళినటువంటి క్రమంలో ఈ రోజు విచారణ జరిపినటువంటి సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వానికి నేపథ్యంలో సుప్రీంకోర్టులో ఒక రకంగా ఊరట లభించిందని చెప్పాలి. సో గ్రూప్ 1 నోటిఫికేషన్ అనేది ఇక రద్దు ఉండదు. సో గ్రూప్ 1 నోటిఫికేషన్ కు ఎట్లాంటి అవరోధాలు లేకుండా ముందడుగులు వేయడానికి ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు అనేది పనిచేస్తుందని చెప్పాలి. సో అభ్యర్థుల అభ్యంతరాలని కూడా పక్కన పెట్టడంతో మెయిన్స్ పరీక్షల నిర్వహణకు ఇప్పుడు ఏదైతే మెయిన్స్ పరీక్ష జరగబోతోందో ఆ నిర్వహణకు కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సౌజన్య. రైట్, థాంక్యూ శ్రీకాంత్.